హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పబోయే అప్డేట్ వచ్చి ఉగాదికి గురువారం 19/2026 అప్పుడు మనకి కృష్ణపక్షం నడుస్తుందండి. నక్షత్రం వచ్చి ఉత్తరాభాద్ర నడుస్తుంది. ఆ రోజు మనకి ఏ రంగులు కావాలనే దాని గురించి అంటే చాలామంది ఉగాదికి వేసేవాళ్ళు ఉంటారండి పందాలు. వాళ్ళు ఏ రంగులు పెట్టుకోవాలి ఇప్పటి నుంచే తయారులో అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నామండి. ఉగాది రోజు మనకు కావాల్సిన రంగుల గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాము. ఉగాది పొద్దున ఫస్ట్ జామ్లో పెంగలి డాగ, ఎర్రబొట్ల తీతువ. మీ దగ్గర ఈ పండగకి సంక్రాంతికి వేసిన తర్వాత ఏదైనా ఈ రంగుల్లో ఉంటే వీటిని ఉగాది వరకు కూడా బాగా పెంచుకుని లైన్ చేసుకుంటే ఈ రంగులు ఉగాదికి పనికొస్తాయండి. అలాగే ఉగాదికి ఎవరైనా తెచ్చుకుని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఈ రంగులు ఎక్కడైనా మీకు దొరికితే కొనుక్కుని వాటిని లైన్ చేసుకుంటే ఉగాది రోజు పొద్దున పూట ఇవి చాలా మంచి రంగులండి. అలాగే రెండో జామ్లో ఉగాది రోజు కావాల్సినవి కాకి డేగ, కోడి కాకి, ఈ రెండు కూడా ఉగాది రోజు పనికొచ్చే రంగులండి. ఈ రెండు రంగుల్ని కూడా రెండో జామ్లో వేసుకోవచ్చు. మీరు ఈ పండక్కి ఉంటే ఈ రెండింటిని తయారు చేసుకోండి గెలిచి ఉంటే. లేదంటే మంచి పసింగల కాకిలు కానీ, కోడి కాకిలు కానీ, కాకిడేగలు కానీ తెచ్చుకొని ఉగాది కల్లా లైన్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ టైంలో ఈ కోళ్ళు అనేది వేసుకోవచ్చు. ఇక తర్వాత మూడో జామ్లో ఎర్ర నెమిలిని, కాకి నెమిలిని, కాకి డేగని, ఈ మూడిట్లని కూడా మనం మూడో జామ్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా రంగులు ఎందుకు చెప్తున్నానంటే ఇవి మన దగ్గర ఉంటే ఉగాది కల్లా లైన్ చేసుకోవచ్చు. ఈ రంగుల్ని తీసుకెళ్ళి దేని మీద ఎట్టాలి, ఎప్పుడు వేయాలి, ఈ టయాల్లో ఎప్పుడు దేని మీద వేయాలి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఇప్పుడు ఓన్లీ మనం తెచ్చుకుని ఉంచుకోవాల్సిన రంగుల వరకు వస్తే ఈ రంగుల్ని ఇప్పుడు చెప్పే రంగుల్ని మనం ఉంచుకోవాలి. తర్వాత నాలుగో జామ్లో పింగళ నెమిలికి, కాకి నెమలికి, నల్లబొట్ల తీతువాకి, ఈ నాలుగో జామ్లో ఈ మూడిట్లకి కూడా అవకాశం ఉందండి. అలాగే వీటిని తీసుకెళ్ళి ఏటి మీద వేయాలనేది తర్వాత మళ్ళీ ఇంకో వీడియో ఉంటుందండి ఉగాది దగ్గరికి వచ్చాక, అప్పుడు చెప్తాను. వీటిని మీరు రెడీ చేసుకుంటే సరిపోద్ది. అలాగే లాస్ట్ జాము ఐదో జాము పాల అబ్రాసు, పసింగల పింగలి, తెల్ల పర్ల, కోడి నెమలి, ఇవన్నీ కూడా లాస్ట్ జామ్లో ఉపయోగపడే రంగులు. ఇవన్నిటిని మనం ఆ రోజు మనకు వచ్చేసి చాలా రంగులు పోట్లాడుతున్నాయి. మ్యాక్సిమం తెలుపులకే ఎక్కువ అవకాశం ఉంది. ఆ రోజు చాలా రంగులు అనేది పోట్లాడుతున్నాయి. ఆ రంగుల్లో టైములను బట్టి ఈ కోళ్ళని మనం మన దగ్గర ఉంచుకుంటే మనం గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందండి. పాలబ్రాస్ అంటే తెలుపు ఎక్కువ ఉండాలి, ఏదో డాగ బరికలు ఉండాలి, అంతేగాని ఎక్కువ డాగ పసి ఉండేటట్టుగా కాదండి. అలాగే ఈ కోడ్ని ఏ టైర్లో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.